గైస్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఐఎమ్ బ్యాక్ టు యూట్యూబ్. సో ఈసారైనా కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తానని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు బి కన్సిస్టెంట్. Fire will be fine. I'm fine. I am fine. సో రీసెంట్ గా ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. ఒక 3 to 4 ప్లేసెస్ విజిట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఏ వ్లాగ్. నా ఎక్స్పీరియన్సెస్ అన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో రీసెంట్ గా భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా నేను ప్రాపర్ బ్లాగ్ చేద్దాం అనుకుంటే బట్ అక్కడ ఎనర్జీ లేక కుడెంట్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. సో నేను బ్లాగ్ పోస్ట్ చేయలేకపోయాను కాబట్టి అట్లీస్ట్ ఒక రీల్ పోస్ట్ చేసా. సో ఈసారి అయితే నేను నా ఫేవరెట్ ప్లేస్ కి వన్ ఆఫ్ ద విష్ లిస్ట్ ప్లేస్ కి వెళ్తున్నా. సో నాకు దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ కాబట్టి ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఏ వ్లాగ్. నేను ప్రాపర్ గా నా ఎక్స్పీరియన్సెస్ అన్ని ప్రాపర్ గా చూపించాలనుకున్నా. దట్స్ వై ఐఎమ్ డూయింగ్ ఏ వీడియో గైస్. నాకు అర్థం కాలేదు సార్. ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు మై ఫేవరెట్ ప్లేస్ ఈషా కోయంబత్తూర్. ఈ ఫీలింగ్ ఏంట్రా? ఉండేదో వణుకుతున్నట్టుందిరా. ఈషా ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్ లో ఉంది. ఒక్కసారైనా వెళ్ళి విజిట్ చేయాలి, ఆదియోగి స్టాచ్యూ ముందు ఫొటోస్ దిగాలి అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఏ వ్లాగ్. నా మెమరీస్ అన్ని మీతో షేర్ చేసుకోవాలి, నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో ట్రావెల్ వ్లాగ్స్ చేయడం ఐఎమ్ నాట్ ఏ ప్రో. ఇదే ఫస్ట్ వీడియో నా ట్రావెల్ వ్లాగ్. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ గైస్. చేసే కొద్దీ నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా. నా క్వాలిటీ ఆఫ్ వీడియోస్ కానీ, నా క్వాలిటీ ఆఫ్ టాకింగ్ కానీ ఎవ్రీథింగ్ ఐ విల్ ఇంప్రూవ్ ఇట్. సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ వెళ్తున్నా కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. We're starting to Isha tomorrow, so let's get packing. సో ఈషాలో 1 day స్టే చేస్తున్నాం. సో 1 day కి 1 dress అండ్ బ్యాకప్ అండ్ ఎమర్జెన్సీ పర్పస్ కోసం 1 more dress అండ్ ఒక 2 t-shirts పెట్టుకున్నా జస్ట్ ఫర్ సేఫ్టీ. అండ్ దెన్ రిటర్న్ జర్నీకి 1 night dress. సో మినిమల్ ప్యాకింగ్ తో వెళ్తున్నా. అండ్ దెన్ గర్ల్స్ అంటే జ్యువెలరీ ఇస్ ద మస్ట్. సో నేను నా చుడిదార్స్ కి మ్యాచ్ అయ్యే ఒక 3 types ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టాను. ఆ టైంకి ఏం సూట్ అయితే అవి పెట్టుకోవచ్చు అని. And some basic safety pins, clips and goggles and some skincare, moisturizer, sunscreen like that. So head bath చేస్తాం కాబట్టి షాంపూ అండ్ కండిషనర్ అండ్ దెన్ సమ్ లిప్ బామ్, లిప్స్టిక్, బాడీ డియోడ్రెంట్ అండ్ సమ్ ఫ్రూట్స్ క్యారీ చేస్తున్నా అండ్ సమ్ స్నాక్స్ ఆల్సో. ఫ్రూట్స్ లో అయితే బనానా అండ్ యాపిల్స్ తీసుకెళ్తున్నా ఎర్లీ మార్నింగ్ జర్నీ కాబట్టి. అండ్ దెన్ ఎగ్స్ దేనికి అంటే మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock ట్రైన్. సో బ్రేక్ఫాస్ట్ కూడా ట్రైన్ లో తినాలి కాబట్టి ఎగ్స్ బాయిల్ చేసి తీసుకెళ్ళా. అండ్ దెన్ చనా కూడా బాయిల్ చేసి తీసుకెళ్ళా. అండ్ దెన్ సమ్ ప్యాకెట్ ఆఫ్ చిప్స్ అండ్ మై ఫేవరెట్ పాప్కార్న్ గైస్. దిస్ ఈస్ ఏ మ్యాండేటరీ థింగ్ ఫర్ మీ. అండ్ ఇంకైతే కంప్లీట్ అయిపోయింది. సో విల్ సీ యూ ఎట్ రైల్వే స్టేషన్ గైస్. బాయ్. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ కాచిగూడ స్టేషన్. సో దిస్ ఈస్ అరౌండ్ 5:30 to 6 బిట్వీన్. మా ట్రైన్ వచ్చేసి 6 o'clock కి బట్ బిట్ డిలేలో ఉంది, ఒక ½ an hour డిలేలో ఉంది. సో వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. సో దిస్ ట్రైన్ ఈస్ ఫ్రమ్ కాచిగూడ టు కోయంబత్తూర్. మార్నింగ్ 6 o'clock ఎక్కితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 1 o'clock కి రీచ్ అవుతాం. స్లీపర్ క్లాస్ 555 rupees. బట్ ఈ ట్రైన్ ట్యూస్డే అండ్ ఫ్రైడే అవైలబుల్ ఉంది. రిమైనింగ్ డేస్ లో సబరి ఎక్స్ప్రెస్ అవైలబుల్ ఉంది. అది 12:20 కి మధ్యాహ్నం ఎక్కితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7:57 కి దిగుతాం. అండ్ అది స్లీపర్ వచ్చేసి 525 rupees. సో బేసిక్ గా 2 ట్రైన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ కాస్ట్ లోనే ఉన్నాయి. సో మీకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్ట్ అరౌండ్ 1100 పడుతుంది. సో మేమైతే గర్ల్స్ కాబట్టి సేఫ్టీ పర్పస్ కోసం అని చెప్పి సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాం. సో డిపెండ్స్ ఆన్ బడ్జెట్. మీరు ఏదైనా బుక్ చేసుకోవచ్చు. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ ఆర్ ఫస్ట్ ఏసీ ఆర్ స్లీపర్ క్లాస్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా బ్రేక్ఫాస్ట్ కి చనా బాయిల్ చేసి, ఎగ్స్ బాయిల్ చేసి తీసుకెళ్ళమని. సో చనాతో పాటు ఆనియన్స్ క్యారీ చేసాం. సో ఆనియన్స్ చాప్ చేసుకుని మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసాం. అండ్ నేను ట్రైన్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ ఎట్ కోయంబత్తూర్ స్టేషన్ గైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మార్నింగ్ 1:30 అవుతుంది. సో విల్ సీ యూ టుమారో. సో నేను మీకు స్టే డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ కోయంబత్తూర్ టు ఈషా 1 hour జర్నీ. సో స్టే ఏంటి అంటే వన్ థింగ్ ఈజ్ డార్మెటరీలో మీరు స్టే చేయొచ్చు. మార్నింగ్ 8 to 8 ఉంది బుకింగ్స్. బట్ మేము రీచ్ అయ్యేది midnight 1 o'clock కాబట్టి డార్మెటరీ బుక్ చేసుకోలేదు. బికాస్ ఆ టైంలో ఎలా చేస్తారో లేదో తెలియదు. సో అవైలబిలిటీ బట్టి ఆఫ్లైన్ తీసుకుందామని. అండ్ ఈషాలో కూడా స్టేస్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రమ్ 950 rupees నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫర్ 2 people నాన్ ఏసీ. అండ్ ప్రాపర్ డ్యూ టు సమ్ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ మాకు డిలే అయ్యింది ఆన్ ది వేలో. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, మంచి ఆకలి మీద ఉన్నాం అని చెప్పి ఆన్ ది వేలోనే కొంచెం ఎర్లీగా లంచ్ చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. సో మేము సౌత్ ఇండియన్ మీల్స్ అండ్ సాంబార్ రైస్ ఆర్డర్ చేసాం. సౌత్ ఇండియన్ మీల్స్ ఆ ప్లేటర్ లో కనిపించే అన్ని ఐటమ్స్ పెట్టారు ఫర్ 160 rupees అండ్ సాంబార్ రైస్ ఈస్ ఫర్ 80 rupees. ప్రైస్ చాలా రీజనబుల్ గా అనిపించింది అండ్ టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది. మేము ఆకల్లో ఉండే హడావడిలో హోటల్ డీటెయిల్స్ ప్రాపర్ గా క్యాప్చర్ చేయలేదు టేస్ట్ ఎంత మంచిగా ఉంటుందని. ఎందుకంటే వీళ్ళు కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు. సో టేస్ట్ ఎలా ఉంటుందని కొంచెం భయపడ్డాం. బట్ నిజంగా చాలా బాగుంది. సాంబార్ రైస్ ఈస్ మై ఫేవరెట్ థింగ్. సో మేము తినేసిన తర్వాత రిటర్న్ స్టార్ట్ అయ్యాం. ఐ మీన్
ఫైనల్లీ ఒక 15 మినిట్స్ లో ఈషా రీచ్ అయిపోతున్నాం. సో ఆదియోగి స్టాచ్యూ చూడడానికి, ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు రీచ్ అవుతా అని ఫుల్ ఎక్సైట్ అవుతున్నా. సో దిస్ ఈస్ ద గ్లిమ్స్ ఆఫ్ ఆదియోగి స్టాచ్యూ. మేము ఇది చూడగానే చాలా ఎక్సైట్ అయ్యాం. ఫైనల్లీ రీచ్ అయిపోయాం గైస్, ధ్యాన్లింగ టెంపుల్ ఎంట్రన్స్ ఆఫ్ ఈషా ఫౌండేషన్. సో మేము ఈ టెంపుల్ విజిట్ చేసుకొని అండ్ దెన్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. సో ఈ టెంపుల్ బయట మనకి ఫ్రీ డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి. అక్కడ మొబైల్స్ అండ్ బ్యాగేజ్ సబ్మిట్ చేసేసి, ఫ్రీ సర్వీస్ ఓన్లీ సబ్మిట్ చేసేసి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫుట్వేర్ డిపాజిట్ కౌంటర్ కూడా ఉంటది విత్ ఫ్రీ ఆఫ్ సర్వీస్. అండ్ దిస్ ఈస్ చంద్రకుండ్ ఫర్ ఉమెన్ అండ్ నెక్స్ట్ ఈస్ సూర్యకుండ్ ఫర్ మెన్. ఇది లైక్ ఒక గంగా స్నానం టైప్. దిస్ ఈస్ ద మెయిన్ ధ్యానలింగ టెంపుల్ గైస్. సో లోపలికి బ్యాచ్ ఆఫ్ పీపుల్ కింద అలో చేస్తారు. ఒక 15 మినిట్స్ మెడిటేట్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టే లాంగర్. సో అండ్ దేర్ ఆర్ ఫ్యూ స్టాల్స్ ఆల్సో టు పర్చేస్ థింగ్స్ అండ్ యోగా సెషన్స్, ఫ్రీ మెడిటేషన్ సెషన్స్ అండ్ చాలా ఈషా క్రియ ఇలా చాలా అవైలబుల్ గా ఉన్నాయి లోపల సర్వీసెస్. సో మాకు టైం లేకుండే, అందుకని మేము ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం ప్రాపర్ గా. అండ్ మాకు చాలా బాగా అనిపించిన విషయం ఏంటి అంటే, ఫారినర్స్ అండ్ ఇండియన్స్ ప్రతి 10 feet కి ఒక పర్సన్ ఉండి నీకు నమస్కారం చేయడానికి ఒక పర్సన్, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అని చెప్పడానికి ఒక పర్సన్ ఉండే. మాకు చాలా వెల్కమింగ్ గా అనిపించింది. అంటే అంత మంది వచ్చి నమస్కారం చేస్తుంటే చాలా వెల్కమింగ్ గా అనిపించింది, చాలా పీస్ఫుల్ గా, చాలా కామ్ గా అనిపించింది. సో ఒక 1 hour లో మేము అది కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చాం. దీస్ ఆర్ ద బుల్ కార్ట్స్. మీకు టెంపుల్ దగ్గర నుంచి ఆదియోగి స్టాచ్యూకి వెళ్ళడానికి 1 km అలా ఉంటది. సో బుల్ కార్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సమ్ ఓపెన్ కార్స్, ఓపెన్ రిక్షాస్ టైప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఫ్రీ ఆఫ్ సర్వీస్. అండ్ ఈ అట్మాస్ఫియర్ చూసారు కదా, ఇంత ఓపెన్ స్పేస్ లో అసలు ఆ సద్గురు గారికి ఎలా థాట్ వచ్చిందో, లేకపోతే ఎలా ఇంత ల్యాండ్ తీసుకున్నారో తెలియదు, కానీ నిజంగా ఇంత ఓపెన్ స్పేస్ లో ఎంత కామింగ్ గా, ఎంత ప్రశాంతంగా, ఎంత వెల్కమింగ్ గా ఉందంటే ప్లేస్ అంతా. ఎంత స్ట్రెస్ తో వెళ్ళినా, ఎన్ని టెన్షన్స్ తో వెళ్ళినా మొత్తం అన్ని మర్చిపోయి చాలా హ్యాపీ అయిపోతాం. దిస్ ఈస్ ద బ్యాక్ వ్యూ ఆఫ్ ఆదియోగి స్టాచ్యూ. అసలు వెనక నుంచి చూస్తుంటేనే ఐఎమ్ సో ఎక్సైటెడ్, చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నా. వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నా. నేను చూస్తుంటే ఐ ఫీస్టింగ్ అన్ని చెప్పొచ్చు పక్కా. అంటే వీడియోస్ లో, ఫొటోస్ లో చూసింది ఒక ఎత్తు అయితే, రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది నిజంగా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నాకు బేసిక్ గా డివోషనల్ ఫీలింగ్ ఇంతకు ముందు చాలా తక్కువ ఉండే, బట్ ఇక్కడికి వెళ్ళగానే ఆటోమేటిక్ గా డివోషన్ ఫీల్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్. అండ్ నాకు ఇక్కడ ఏరియా మొత్తం క్లైమేట్ కూడా చాలా బాగా సహకరించింది మాకు. మేము వెళ్ళిన టైంలో క్లైమేట్ కానీ, ఎయిర్ కానీ, ప్రతి ఒక్కటి అసలు చాలా మంచిగా అనిపించింది. నేను టోటల్ గా మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి, మొత్తం మీకు వ్యూ అంతా చూపించడానికే ట్రై చేస్తా. బట్ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, వీడియోలో ఒక ఎత్తు అంటే డైరెక్ట్ గా వన్స్ యూ హ్యావ్ టు విజిట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. అది పక్కా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే వీడియోలో ఓకే బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోస్ చూస్తున్నప్పుడు నేను కూడా ఎక్సైట్ అయ్యా, ఒకసారి వెళ్ళాలి, ఒకసారి ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి అనుకునేదాన్ని. బట్ వన్స్ వెళ్ళిన తర్వాత ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ పక్కన పెడితే చాలా ఐ ఫీస్టింగ్ ఉంది, చాలా కామింగ్ గా, చాలా పీస్ఫుల్ గా, ఒక డివోషన్ ఫీల్, ఒక హ్యాపీ ఫీల్. లిటరల్లీ మార్నింగ్ నుంచి మా డే అస్సలు అంత మంచిగా లేదు, బట్ స్టిల్ ఇక్కడికి వెళ్ళగానే నా మూడ్ అంతా హ్యాపీ అయిపోయింది. నేను చాలా ఉన్న స్ట్రెస్ అంతా పోయి మనిషి అంతా ప్రశాంతంగా, కామ్ గా, ఎంత మంచిగా అనిపించిందో. కొంచెం సేపు కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాం, మంచిగా పిక్స్ దిగాం, వీడియోస్ దిగాం, ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. అసలు ప్లేస్ అక్కడ ఉన్నంతసేపు లిటరలీ 4 hours 3 hours అక్కడ ఉన్నాం. ఆ 3 hours 4 hours వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు. నిజంగా అసలు చాలా పెద్ద స్టాచ్యూ, చాలా ఓపెన్ ఏరియా, చాలా ఏకర్స్ ఆఫ్ ఓపెన్ ఏరియా. అసలు ఎంత కామింగ్ గా, ఎంత ప్రశాంతంగా అనిపించిందో. వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ చూసే నేను కూడా వచ్చా, బట్ స్టిల్ వన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. గైస్, ఐఎమ్ హైలీ రికమెండింగ్ దిస్ ప్లేస్ టు యూ. నో మ్యాటర్ వాట్ రిలీజన్ యు ఆర్, క్రిస్టియన్, హిందూ ఆర్ ముస్లిం. డివోషనల్ వైజ్ కాకపోయినా ఒక కామ్నెస్ ని, ఒక ప్రశాంతతని, ఒక కామ్ మైండ్ సెట్ ని ఫీల్ అవ్వాలి అనుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. సో మీరు స్ట్రెస్ లో ఉన్నారా, ఆర్ ఎల్స్ కొంచెం కామ్ గా ఉండాలి అనుకుంటున్నారా, మైండ్ ని కామ్ చేయాలి, హార్ట్ ని కామ్ చేయాలి అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారా, ఎనీథింగ్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. అంటే డివోషనల్ కోసం మాట్లాడట్లేదు, ఒక కామ్నెస్ ని, ఒక పీస్ఫుల్ మైండ్ ని,
చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. బేసిక్ గా ఐఎమ్ నాట్ ఏ ఓవర్ డివోషనల్ పర్సన్. నేను ఓవర్ గా డివోషనల్ కాదు, ఓవర్ గా దేవుడి మీద భక్తి అంత లేదు. ఓకే, నార్మల్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత కామ్ గా, ఎంత ప్రశాంతంగా, లిటరల్లీ ఒక హౌస్ ఇస్తే నేను ఇక్కడ ఉండిపోతా అనిపించింది నాకు. లిటరల్లీ రిగ్రెట్ ఫీల్ అయ్యా. ఒక 3 days స్టే చేసుకుని ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుండేది, ఓన్లీ 1 day పెట్టుకున్నాను, రిగ్రెట్ ఫీల్ అయ్యా. బట్ స్టిల్ నేను ఉన్నది హాఫ్ డే అయినా కూడా హాఫ్ డే ఫుల్ గా ఎంజాయ్ చేసా, ఫుల్ గా హ్యాపీ ఫీల్ అయ్యా, మెడిటేషన్ చేసా. అండ్ ఇంత మంచి ఫేవరెట్ ప్లేస్ లో నా చాయ్ లేకపోతే ఎలా చెప్పండి. సో ఆ చాయ్ తో కూడా ఇంకొంచెం పీస్ఫుల్ గా ఫీల్ అయ్యా. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ గైస్. ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ లేజర్ షో. ఎవ్రీడే ఈవినింగ్ 7:30కి ఉంటుంది. లక్కీగా మేము వెళ్ళినప్పుడు వర్షం పడితే ఉండదు అనుకున్నాం, బట్ స్టిల్ వర్షం ఆగిపోయింది. సో లేజర్ షో అయింది. చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు బికాస్ ఐఎమ్ డెడికేటింగ్ ఏ పర్టికులర్ వీడియో ఫర్ ఓన్లీ లేజర్ షో. సో ఈ వీడియో పోస్ట్ చేసిన 2-3 days లోనే పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా. సో విత్ హెవీ హార్టెడ్, విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, విత్ లాట్ ఆఫ్ మెమరీస్ అండ్ హ్యాపీనెస్, గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ విత్ లాట్ ఆఫ్ మెమరీస్. సో నెక్స్ట్ టైం పక్కా వస్తాను. వచ్చి 2-3 days స్టే ఉండేలా పక్కా ప్లాన్ చేసుకుంటాను. ఐఎమ్ సో హ్యాపీ విత్ ద ఎక్స్పీరియన్స్. అండ్ వీడియో ఐఎమ్ పోస్టింగ్ ఏ లేజర్ షో వీడియో గైస్, యూ మస్ట్ వాచ్ ఇట్. సో ఆ వీడియో చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.